నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే పట్టారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ లేకుండా తల్లిదండ్రుల వాహనాలపై ప్రయాణిస్తున్న 4 ఏళ్లు పైబడిన చిన్నారులకు ఖైరతాబాద్ ట్రాఫిక్ డీసీపీ అవినాష్ కుమార్ హెల్మెట్లు పంపిణీ చేశారు. ఖైరతాబాద్ లో శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమాన్ని మిగతా చోట్ల సైతం అమలు చేస్తామన్నారు. బర్కత్పురా చౌరస్తాలో కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొన్న ట్రాఫిక్ డీసీపీ అవినాష్ కుమార్ చిన్నారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో కుకట్పల్లి బిజినెస్ స్కూల్లో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా అదనపు డీసీపీ సుదర్శన్ హాజరై స్టార్ట్ ఎర్లీ గో స్లోలీ రీచ్ సేఫ్లీ నినాదాన్ని ఆచరణలో పెట్టాలని సూచించారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్లో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు సిఫారసులకు అనుగుణంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆదిలాబాద్లో నిర్వహించిన అలైవ్ అరైవ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఆర్టీసీ ఆటో డ్రైవర్లకు మెమోంటోలను, కళ్లద్దాలను అందించారు. అనంతరం అధికారులు నాయకులతో కలిసి బైక్ నడిపి ఉత్సాహపరిచారు. ప్రయాణికుల్ని ఎడ్యుకేట్ చేయడం, ఇంజనీరింగ్ వ్యవస్థతో రహదారులపై బ్లాక్ పాయింట్లను గుర్తించడం, ఎమర్జెన్సీ సేవల్ని విస్తృతపరచడంతో ప్రమాదాలు నివారించవచ్చని మంత్రి వెల్లడించారు. రవాణా శాఖ తరఫున అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 4 ఏళ్లుగా అంటే ఎడ్యుకేషన్ చేయడము, దాని తర్వాత ఇంజనీరింగ్ లోపాలు ఏదైతే బ్లాక్ స్పాట్స్ వాటిని తొలగించడము, దాని తర్వాత ఎన్ఫోర్స్మెంట్ చేయడము, తదుపరి ఎక్కడైనా ఇబ్బంది కలిగితే అత్యవసరంగా ఎమర్జెన్సీ ప్రకారంగా వాళ్ళ ప్రాణాలు కాపాడటం. ఇవి 4 రకాలుగా మనం ప్రతి ఒక్కరం సామాజిక బాధ్యతగా ఈ యొక్క వాహన ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ మన ప్రాణాలను కాపాడుకుంటూ కుటుంబానికి అండగా మన పట్ల ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ కొరకు అలైవ్ మీరు తిరిగి క్షేమంగా ఇంటికి రావాలనే ప్రోగ్రాంతో జరుగుతోంది. మహబూబాబాద్ లో హెల్మెట్ వినియోగంపై పోలీసులు రవాణా శాఖ చేపట్టిన ద్విచక్ర వాహనాల ర్యాలీని జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులు, 5 ఏళ్లలోపు పిల్లలు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్పీ శబరీష్ సూచించారు. ములుగులోని బండారిపల్లి తెలంగాణ గురుకుల విద్యాలయంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మేము సైతమంటూ చిన్నారులు రోడ్డు భద్రతకు సంబంధించి ప్లకార్డులను ప్రదర్శిస్తూ పాఠశాల నుంచి పట్టణంలోని అమరవీరుల స్తూపం వరకు ర్యాలీగా వచ్చి మానవహారం నిర్వహించారు. హెల్మెట్, కారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని చిన్నారులు అభ్యర్థించడం ప్రజల్ని ఆలోచింపచేసింది. ఇవండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786.